న్యూస్ రాజమండ్రిలో బీజేపీ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏమిటో ఏదో గోదావరి ఒడ్డుకు వచ్చారనుకున్నాను నేను. కాదు, ఓ మహాసముద్రం ఒడ్డుకు వచ్చారని అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ప్రజలకి ఎంత ఉత్సాహం, ఆనందం, నమ్మకం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. చాలా సంతోషం. మీకే కాదు, మాకు కూడా ధైర్యం వచ్చింది, ఎంతో ఉత్సాహం వచ్చింది. ముందుకి ఇంకా గొప్పగా ఈ దేశాన్ని తీసుకెళ్ళగల స్తోమత స్థితి మనకుందని భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే ఈ మహాసభ బాగా జరగకూడదని, జరగదని ఎంతో ఉత్సాహంగా పాపం చాలామంది ఎదురు చూశారు, కష్టపడ్డారు కూడా. కానీ అది ఏం కాదు 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 అని మీరందరూ చెప్పగలిగారు, చెప్పారు. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నమ్మకం తప్పకుండా జరుగుతుందనే ఉద్దేశం ఉన్నది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతే ఆయన కావాలని కోరుకున్నాం. ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అవగానే ప్రతిపక్షాలందరూ కూడా ఎంతో పెద్ద అభివృద్ధి చెందుతున్నారని భయపడ్డారు. ఆ భయంతో మన భారతదేశాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాలని ఆయన ఎన్నో కార్యక్రమాలు సిద్ధం చేసేటప్పటికీ వీళ్ళందరూ ఎద్దేవా చేయాలని నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాలకి అడ్డు తగలడానికి ఓ పెద్ద మహాలు కడుతుంటే ఏం చేస్తారు? గోతులు తవ్వాలి కదా, ఫౌండేషన్. దానికి గోతులు తవ్వుతున్నాడు రోయ్, గోతులు తవ్వుతున్నాడు అన్నారు. ఆ తర్వాత ఇటుకలు వేసి గోడ కడుతుంటే ఇటుకలు వేస్తున్నారు, ఇటుకలు రాళ్ళు వేస్తున్నాడు రోయ్ అన్నారు. ఆ తర్వాత బిల్డింగ్ పైకి వచ్చేటప్పటికి సంవత్సరం తర్వాత భయం వేసింది. ప్రపంచ దేశాలందరూ భయపడిపోయారు. ఈ భారతదేశం ఎక్కడ అగ్రరాజ్యాల సరసన తెలుస్తుందో, ఇంకా పై ఎత్తుకెళ్తుందేమో ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల అని చాలా భయపడి నానా రకాలుగా ఏ ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అలాగే మన దేశంలో కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా ఎంతో ప్రయత్నం చేశారు. ఈ 18 మాసాలు వచ్చేటప్పటికి అటు భారతదేశం గురించి ప్రపంచ దేశాలు గొప్ప దేశంగా తయారవుతుంది, గొప్ప కార్యక్రమాలు చేపట్టారు మోడీ గారు అని అనగానే వీళ్ళందరూ నోరు మూశారు, నోరు మూస్తున్నారు. అంచేత మనం ఈ బహిరంగ సభతో మన స్ట్రెంగ్త్ ఏమిటో, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్ ఏమిటో, నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం మనకి తప్పకుండా సిద్ధిస్తుంది, భారతదేశం అగ్రరాజ్యాల స్థాయికి చేరుతుంది అనే నమ్మకంతో మనం ఉన్నాం. అదే నిదర్శనం. ఎందుకంటే మీరు ఎవరికి భయపడక్కలేదు, ఇబ్బంది పడక్కలేదు. ఎన్నో పనులు చేశాం మనం. ఈ పనుల్లో 65 కోట్లు నేషనల్ హైవేస్కి ఇచ్చాం. కాకినాడ పాండిచేరి జలమార్గం 193 లక్షలు ఇచ్చాం. నూతన రాజధాని నిర్మాణానికి ఏం లేదన్నారు, 1500 కోట్లు ఆల్రెడీ ఇచ్చాం. విద్యా సంస్థలు ఐఐఎం, ఐటీఎం, ఏఎం, ఇది పెద్ద ప్రాజెక్టులు రక్షణ రంగంలో చేశాం. పోలవరం గురించి మాట్లాడారు, 100 కోట్లు ఇచ్చారని. తప్పు. నేషనల్ ప్రాజెక్ట్ అని ఎప్పుడైతే అనుకున్నామో వేలు కాదు, లక్షలు కాదు, ఎన్ని వేలైనా, ఎన్ని వేల కోట్లైనా ఇస్తారు. ఆ పోలవరాన్ని పూర్తి చేస్తారు.
ఆ నమ్మకంతో అందరూ ఉండాలి. ఆల్రెడీ పైకి రాలేదు కానీ ఉమాభారతి గారు 1600 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేశారు. ఇలా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరేమో భయపడకండి, వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకండి.